హాయ్ అండి. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ సదాశివునైతే కోరుకుంటున్నానండి. ముందుగా ఈరోజు చెప్పదలుచుకుందేటంటే, ములంకాడ. ఈరోజు ములంకాడలైతే తీయాలనుకుంటున్నామండి. మాకు పెద్ద పెద్ద ములంకాయలు అవుతున్నాయండి అసలు. అవైతే ఈరోజు కుమారి నేనైతే తీయాలనుకుంటున్నాం. అందరూ ములంకాయలు తీయండి, తీయండి అని అంటున్నారు. అంటే ఉట్టిగట కాదండి. ములంకాయ రూ. 10. దానికోసమేమొచ్చేసి అందరూ తీయమని చెప్తున్నారు. మేము అన్నీ అమ్ముకుంటాం కదండీ! అలాగే వంకాయలు అమ్ముతాము, ఇలాగే జామకాయలు అమ్ముతాము, శ్యామ దుంపలు. కాకరకాయలు, శామ దుంపలు అన్నీ అమ్ముకుంటాం కాబట్టి, రైతు వరిగా కాబట్టి ఖచ్చితంగా, ఖచ్చితంగా ఎవరైనా తీశారా? ఇస్తారా? అని చెప్పేసి అడుగుతారండి కూరకి. అదండి ఈరోజైతే మావి పెద్ద పెద్ద ములంకాయలైతే వచ్చాయి. తీయడానికైతే వచ్చాము. ఖచ్చితంగా మేము తీస్తామండి. అవి ఎన్నొస్తాయో ఏమో చూద్దామండి. బతుకుమారి. ఉమ్. బావా గోమాత ఉంది ఇక్కడ, దండం పెట్టేసి ములంకాయలు తీద్దుమా. ఎక్కువ వస్తదని ప్లానా? అవును బావా. సరేలే ముందు గోమాతకి ప్రదక్షిణ చెయ్యి. చుట్టూ తిరుగు. మా కుమారికి దైవభక్తి ఎక్కువ. చూడు పొడిసేయగలదు. పడుకొని ఉంది అది. దూరం తిరుగు కుమారి. రెండయ్యాయి. ఇంకోటి తిరిగేసాయి. సరిపోయిద్ది. గోమాత ఎక్కువ ములంకాయలు రావాలి. మంచిగా అమ్ముడుపోవాలి. ఓకే. ఇగోండి ఇక్కడ గడ్డి ఉందండి. ఒట్టిగడ్డి. ఒట్టిగడ్డి అంటాం మేము. అంటే అదే వరి తీసేసిన తర్వాత మిషన్ కొట్టేసిన తర్వాత అది స్టాక్ పెట్టుకుంటాము. ఎందుకంటే ఇక్కడ గోమాత ఉంది కదా! ఇది తినడానికి అప్పుడప్పుడు పచ్చగడ్డి లేకపోతే అది వేస్తారండి. అదండి. ఇప్పుడు ములంకాడలు అయితే తీద్దాము. ముందుగా మీకు ములంకాడలు అయితే చూపిస్తాను మావి. ఓ తల్లి ఆగు. ఇగోండి చూడండి చాలా పెద్ద పెద్దవండి. ఇగోండి చాలా చాలా పెద్ద పెద్దవి. అగోండి అక్కడ కూడా ఉన్నాయి. ఇగోండి ఇదంతా పూత అండి అసలు. ఇప్పుడు ఫుల్లుగా పూతలో ఉంది. చూడండి ఇదంతా పూతేని. ఇగోండి ఇది మీడియం సైజ్ అండి. చిన్న చిన్నవి కూడా ఉండండి. ఇగోండి చిన్న చిన్నవి దారాల్లాగా ఉన్నాయి. చూడండి మేమైతే ములంకాడలు అయితే తీయలేదు. ఒక ఆమె అయితే వచ్చేసింది. ఏంటమ్మా కావాలి? ములంకాడలు కావాలా? చూడు కుమారి నువ్వు గోమాత మొక్కినందుకు ఫలితంగా వచ్చేసింది. అమ్మ ఇప్పుడే తీస్తాం ఇస్తాం తల్లి. కుమారి కెమెరా పట్టుకో నేను తీస్తాను. ఇదిగోండి ఇది కమ్మకత్తి. ఈ కమ్మకత్తితో తీస్తామండి. లేకపోతే దొనికర్ర ఇంకోటి ఉంది. అందకపోతే మీదకి అది యూజ్ చేస్తాను. ముందైతే తీస్తాను. బావా జాగ్రత్త, పువ్వులు గట్ట తెంపికండి. వస్తాయి కుమారి కొంచెం కొంచెం వస్తాయి. మరి ఏం చేస్తాం, తెగుతాయి. ఆ పక్కనే ఉన్నాయి బావా. అక్కడ ఆ, కానీ పింజులు ఉన్నాయే. అల్లటి చూడండి ఆ మధ్యన ఉన్నాయి. పువ్వులు రాలిపోతున్నాయి కుమారి. అవును బావా. ఇగోండి ములంకాడలు అయితే తీసాము. భయం వేస్తుంది కుమారి. జాగ్రత్త తీయండి. పువ్వులన్నీ రాలిపోతున్నాయి. చిన్న పింజులు కూడా తెగిపోతాయి. ఓకే ఉమ్. పైన ఉంది బావా. ఇంకోటి ఉందా? అల్లదా? దునికర్ర అందుకుంటుంది. అందిందా? దీంట్లో అయిపోయినట్టు ఉంది కుమారి. అయిపోయింది బావా, తీస్తారా? వేరే చెట్టుకి వెళ్దాం పద. రండి. ఆ చెట్టుకి తీద్దామా? సరే. పలే పట్టేశాను చూడు కుమారి. అవును బావా. చూడు అలా పట్టేశాను. క్యాచ్ చేశారా? గ్యాస్ పట్టేశాను, లేకపోతే పోతున్నాయి కదా.
పక్కన పోయాను కుమారి. ఏంటి బావా జంట ఇరిపిస్తారు? చూడు మరి మెత్తను కదా, ఏం చేస్తాం కుమారి. చూడు చూడు, చిన్న పింజ ఉంది ఇంకా దానికి. దగ్గర చూపించు కుమారి. చూడండి ములంకాయలు ఇలా ఉంటుందండి. పెద్దవైతే వచ్చా కానీ పువ్వు బాగా ఉంది దానికి. చిన్న పింజులు కూడా నిరిగిపోయాయి. ఏం చేస్తాం కుమారి, ఇది ఏం దేని పనికిరాదు కదా. అదేని పనికిరాదు ఏమో వేద్దాం. తినట్లేదు అది వాసన. అక్కడే ఉండిపోయినట్టుంది బావా. ఇక్కడే ఉండిపోయింది. మళ్ళీ తీస్తాను. తీసుకో కుమారి తీసుకో. ఓహో పింజలు కూడా వచ్చేసాయి. పింజలు కూడా తీసాండ్రు. మరి బావా దానికి అందట్లేదు. వేరే కర్ర తెస్తాను. దొనికర్ర వెళ్ళి తేయండి. ఇప్పుడు నుంచి వస్తాను. దొనికాయ తెచ్చారు బావా? తెచ్చాను. ఇగో ఇదైతే ధోని, అదైతే కమ్మకత్తి. ఇగో దీన్ని కర్ర కట్టాను. మరి ఏం చేస్తాను, దీన్ని దొనికర్ర అంటారు, దాన్ని కమ్మకత్తి అంటారు. ఇది బాగా వస్తుంది బావా. తెగిపోయింది సగానికి. తెగిపోయిందా? చూడండి కొమ్మ ఇరిగిపోగలదు మళ్ళీ ఎందాకల్లా. తప్పదు, ఏదైనా మరి తప్పదు. ఇది ఎక్కాలి కుమారి. ఏమి అందట్లేదు మరి. ఎక్కాలా? ఇది ఎక్కాలి మరి జాగ్రత్త, మరి గుచ్చుకుంటాయి ముళ్ళు. చెప్పులేని వేసుకొని రాలేదు. కమ్మకత్తి ఇవ్వాలి బావా. కమ్మకత్తి ఇగోండి. చూడండి బాబు ముళ్ళు ఉన్నాయి. ఇక ముళ్ళు ఉన్నాయి. నా బాధ అంతా మరి ఇంకేటికి లేదు కుమారి. అది తెగిపోద్దామే ఏమో అని. కొమ్మ కొమ్మ తెగిపోద్ది. దానికి ఎక్కువ పింజులు ఉన్నాయి కదా. గుత్తు గుత్తులు ఉన్నాయి అటు. బాబా జాగ్రత్త. ఒక కాలు మీద ఉన్నారు. ఉన్నాను కుమారి. అదే దాని మీద ప్రేమ మీద ఉన్నాను. ఇట్లా జాగ్రత్త. ఇది అందుతుందా? అలాగే మెల్లిగా ఏండ్ర పడుతున్నా. అందట్లేదుగా. కుమారి మరి అందట్లేదు కుమారి. మరి ఆపేయండి. మరి అందట్లేదులే, ఎక్కడో ఉన్నాయి దూరాన్ని. ఉంటే ఉన్నాను సరేనా. ఏరు వెళ్ళు. ఎక్కడెక్కడ పడిపోయినాయి అవన్నీ ఏరు. అవి ఎక్కడెక్కడ పడ్డాయి అవన్నీ తీసి. ఇంకెక్కడ ఒకటి ఉన్నట్టు ఉంది. ఇంకెక్కడ అయిపోయినాయా మొత్తం చూసావా? అక్కడ ఒకటి ఉంది చూడు. మొత్తం ఎండిపోతాయి ఎక్కడున్నా కానీ, మళ్ళీ ఇంకెండిపోతాయి చూడు. జాగ్రత్త. మరి లేవా? సరే అయితే వచ్చి మొత్తం ఒక దగ్గర వేసావా? ఏటుకో మరి. ఒకటి పోయి ముగ్గురు వచ్చారు. వాళ్ళ అమ్మలేమో ములంకాయలు కావాలట పంపించారు ఈ పిల్లలకి. అవునమ్మా, ములంకాయలు కావాలా? పంపించారా? మీకమ్మా? మీ అమ్మ పంపించిందా? సరే, ములంకాడ 10 రూపాయలు అని చెప్పు. రేట్లు పెరిగిపోయినాయి సరేనా. ఒకటి ఎక్స్ట్రా ఇయ్యాలా? సరేలే తల్లి, బాబాయిని కదా ఇస్తాలే. మీకమ్మా? మీకెన్ని అమ్మ పంపించింది? 4. సరేలే. సరే అయితే ఇదండి మా ములంకాయల మేళ ఈరోజు. ఇవ్వండి ఇన్ని వచ్చాయి మొత్తానికి. అయితే చూడండి మంచి ములంకాయలు పెద్ద పెద్దవి. ఇలా చూపించండి ఒకటి. అది చూపించండి. అది ఒకటి చూడండి. ఒక్కొక్క మీటర్ ఉంటుందండి అసలు. యాక్చువల్లీ పెద్ద పెద్ద ములంకాయలు అండి. భగవంతుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల మంచిగానే మాకైతే ములంకాయలు అవుతున్నాయి.
ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.